హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం నెక్స్ట్ జరిగే సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్లో రీజనింగ్ నుండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి లేటెస్ట్గా ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్సే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Select the letter cluster from among the given options that can replace the question mark in the following series. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సిరీస్ నుండి అడిగారు. సిరీస్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి నంబర్ సిరీస్, సెకండ్ టైప్ వచ్చేసి మనకి లెటర్ సిరీస్, అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి నంబర్ ఆర్ లెటర్ సిరీస్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. సో ఎప్పుడన్నా సరే మీకు లెటర్ సిరీస్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారనుకోండి, దానికి నంబరింగ్ అనేది ఇవ్వండి. సో ఈజీగా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్లో ఫస్ట్ లెటర్ అన్ని చెక్ చేసామనుకోండి. సో ఫస్ట్ లెటర్ యొక్క నంబరింగ్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ మనకి 4 అవుతుంది, 6, 10 అలాగే 12. సో డిఫరెన్స్ అనేది చెక్ చేస్తే మనకి 2 ఉంది. అలాగే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 2 ఉంది. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 2 ఉండొచ్చు కదా. సో మనకి ఇక్కడ 8 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, వీటి 2 డిఫరెన్సెస్ అనేది 2 ఉంటుంది. అలాగే 10 - 8 డిఫరెన్స్ కూడా మనకి 2 అయితే ఉంటుంది. సో మనకి హెచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే బి అండ్ డి అనేది క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సెకండ్ లెటర్ చెక్ చేస్తే ఏ ఉంది అండ్ ఇక్కడ మనకి సి ఉంది. సో 1, 3 అండ్ నెక్స్ట్ లెటర్స్ చెక్ చేసుకుంటే 7, 9. సో ఇక్కడ కూడా మనకి +2 అయితే ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా +2 అయితే ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ కూడా +2 అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 3 + 2 అనేది మనకి 5 అవుతుంది, అంటే మనకి ఇక్కడ ఈ. సో ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే మనకి ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో మనకి ఏ ఈజ్ బీస్ ఫాదర్, సి ఈజ్ డీస్ సిస్టర్, డి ఈజ్ ఏస్ వైఫ్, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు సి. సో ఇక్కడ మనకి డి అండ్ సి యొక్క రిలేషన్ అయితే అడిగారు. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. సో మనకి ఇక్కడ బి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏ అని చెప్పారు. సో బి వాళ్ళ ఫాదర్ మనకి ఏ. సో ఏ యొక్క జెండర్ అయితే చెప్పేశారు కదా, మేల్. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే మనకి బి సిస్టర్ ఈజ్ సి. సో ఇక్కడ ఏంటి, బి వాళ్ళ సిస్టర్ వచ్చేసి సి. సో సి యొక్క జెండర్ ఏంటి మనకి ఫీమేల్. డి ఈజ్ ఏస్ వైఫ్. సో ఇక్కడ డి అనేది మనకి వైఫ్ అని చెప్పారు. సో ఏ అనేది హస్బెండ్ అవుతుంది, డి అనేది వైఫ్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, డి రిలేటెడ్ టు సి. సో సికి డి ఏమవుతారు, సికి డి అనేవాళ్ళు మనకి మదర్ అవుతారు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి బ్లడ్ రిలేషన్లో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి మనకి బేసిక్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి బేసిక్ క్వశ్చనే కదా. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే కోడెడ్ ఫామ్లో ఉంటాయి, పి అండ్ క్యూ. సో దీని మీనింగ్ ఏంటి అంటే పి ఈజ్ మదర్ ఆఫ్ క్యూ అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, P/Q. సో దీని మీనింగ్ ఏంటి, పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. అండ్ నెక్స్ట్ ఏంటి, $P సో దీని మీనింగ్ ఏంటి, పి ఈజ్ సన్ ఆఫ్ క్యూ అని చెప్పేసి. సో ఇలా మనకి కోడెడ్ ఫామ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏ అండ్ B/C $D. సో ఇక్కడ మనకి బి ఈజ్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు డి అని క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. ఇది మనకి బ్లడ్ రిలేషన్లో సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి మనకి పాయింటింగ్ టు ఏ పర్సన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి, మనకి పాయింటింగ్ టు ఏ పర్సన్ అన్నా సరే, ఫోటోగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్ అయినా సరే, రెండు కూడా మనకి సేమే అనమాట. సో ఈ థర్డ్ టైప్లో క్వశ్చన్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అంటే, స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. పాయింటింగ్ టు ఏ గర్ల్, ఏ ఉమెన్ సెడ్. సో ఇక్కడ మనకి స్పీకర్ ఎవరు, ఉమెన్. సో ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. సో ఇక్కడ మై అంటే ఎవరు మనకి ఉమెన్ అవుతుంది, అండ్ షీ అంటే ఎవరు, గర్ల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఉమెన్ వాళ్ళ మదర్. సో ఉమెన్ వాళ్ళ మదర్స్ ఓన్లీ డాటర్. సో మనకి ఉమెన్ అనేది డాటరే కదా. సో ఉమెన్ వాళ్ళ మదర్స్ ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ మనకి ఉమెనే అవుతుంది. అండ్ ఇక్కడ వరకు మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసాం కదా. సో రిమైనింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి కూడా డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి, డాటర్. సో ఇక్కడ మనకి ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డాటర్ కదా. సో ఉమెన్ వాళ్ళ డాటర్ ఎవరు, షీ. సో ఇక్కడ మనకి షీ అంటే ఎవరు, గర్ల్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు ద ఉమెన్. సో ఉమెన్కి గర్ల్ ఏమవుతుంది, డాటర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేయండి. పాయింటింగ్ టు ఏ గర్ల్, ఏ ఉమెన్ సేడ్.
సో ఎప్పుడన్నా సరే ఫోటోగ్రఫీ బేస్డ్ అన్నా సరే, పాయింటింగ్ టు ఏ పర్సన్ అన్నా సరే మనకి సేమ్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ మనకి స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి క్వశ్చన్ అయితే డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ ఉమెన్ సెట్ కాబట్టి ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డయాగ్రామ్ డ్రా చేయాలి. మై అంటే ఎవరు ఇక్కడ మనకి ఉమెన్, షీ అంటే గర్ల్. సో మై ఉమెన్స్ మదర్, సో ఉమెన్ వాళ్ళ మదర్స్ ఓన్లీ డాటర్. సో మనం ఇక్కడ వరకు అయితే డయాగ్రామ్ డ్రా చేసాం కదా. తర్వాత ఏముంది మళ్ళీ డాటర్ షీ, సో వాళ్ళ డాటరే మనకి గర్ల్ ఆర్ షీ అనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో హౌ ఈస్ ద గర్ల్ రిలేటెడ్ టు ద ఉమెన్, సో ఉమెన్కి గర్ల్ ఏమవుతుంది, డాటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 8 persons ABCDEFG and H are sitting around a circle facing the center. సో 8 persons మనకి సర్కిల్లో ఫేసింగ్ సెంటర్ కూర్చున్నారు. సో మనకి 1 2 3 and 4 5 6 7 and 8. సో మనకి సీటింగ్ అరేంజ్మెంట్లో తెలియాల్సింది ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏంటి, రైట్ సైడ్ ఏంటి అని తెలియాలి. సో మీకు ఒక్కసారి ఇన్సైడ్ సర్కిల్కి కన్ఫ్యూజ్ అవుతున్నారనుకోండి, ఒకసారి అవుట్ సైడ్ సర్కిల్కి చూడండి. సో అవుట్ సైడ్ సర్కిల్కి ఇది రైట్ సైడ్ కదా, అండ్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు అందరు కూడా ఫేసింగ్ సెంటర్లో ఉన్నారు. సో ఇప్పుడు ఫేసింగ్ సెంటర్ అంటే ఆపోజిట్ టు అవుట్ సైడ్ కదా. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది, అలాగే ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇలా మనం కన్ఫ్యూజన్ లేకుండా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమన్నారో చూడండి. సి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాం. సో మనకి ఇక్కడ ఏ అవుతుంది, ఏకి సెకండ్ రైట్లో సి ఉంది. సో ఫస్ట్ రైట్ అండ్ ఇది మనకి సెకండ్ రైట్లో సి ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, ఈ ఈజ్ ఆపోజిట్ టు సి. సో ఈ అండ్ సి అనేవి మనకి ఆపోజిట్ ఫేసెస్లో ఉన్నాయి. ఎఫ్ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. సో ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ ఉంది. సో మనకి ఇది లెఫ్ట్ సైడ్ కదా. సో ఈకి లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, ఎఫ్ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి, బి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. సో ఏకి ఇమీడియట్గా రైట్గా మనకి బి ఉన్నారు. నెక్స్ట్ ఏంటి, జీ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. సో మనకి ఇక్కడ డి గురించి చెప్పారు కదా. సో డీకి లెఫ్ట్లో మనకి ఎవరున్నారు, జీ. సో మనకి ఇక్కడ లెఫ్ట్లో చెక్ చేసుకోవాలి కదా. సో మనకి డీకి లెఫ్ట్లో జీ ఉన్నారనమాట. సో ఇప్పుడు అన్ని పొజిషన్స్ కూడా మనం ప్లేస్ చేసాం కదా. సో క్వశ్చన్లో ఏమని అడిగారో చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ రైట్ ఆఫ్ డి. సో మనకి ఇది రైట్ సైడ్ కదా. సో డీకి రైట్లో ఎవరు కూర్చున్నారో చూడండి. సో మనకి డీకి రైట్లో ఎఫ్ ఉన్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఏంటి, ప్లస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ ప్లేస్లో మనం ప్లస్ అనేది తీసుకోవాలి. అండ్ 3 and 9. సో 9 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ విల్ హోల్డ్ ట్రూ. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఒకటి సైన్ చేంజ్ చేయాలి, అలాగే నంబర్ కూడా చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, 9 ప్లేస్లో 3. సో 3 × 1 + 9 అవుతుంది. సో 3 + 9 అనేది 12 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ 9 × 5. నెక్స్ట్ ఏంటి, +3. సో 9 5s are 45. 45 + 3 అనేది మనకి 48. సో మనకి ఇక్కడ కూడా 48 ఉంది కదా. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో $6 2 = 20, $4 3 = 19, దెన్ $5 2 ఈజ్ వాట్ అని క్వశ్చన్ అడిగారు. 6 and 2 నంబర్తోని మనకి రిలేషన్ అనేది 20 రావాలి. నేను ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఎప్పుడన్నా సరే ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మల్టిప్లికేషన్ కానీ, ప్లస్ కానీ, లేకపోతే సబ్ట్రాక్షన్తో కానీ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కసారి మనం మల్టిప్లికేషన్ అనేది చూసామనుకోండి, ఇక్కడ 12 అవుతుంది, మైనస్ అంటే 4 అవుతుంది, ప్లస్ అంటే మనకి 8 అవుతుంది. సో ఇప్పుడు ఈ నంబర్స్తోని 20 అనే నంబర్ రావాలి. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే 12 + 8 అనేది ఎంత అవుతుంది, 20. సో మనకి ఇక్కడ ట్రిక్ అనేది ఏమొచ్చింది, 6 × 2 + 6 + 2. సో ఇక్కడ మనకి 12 అవుతుంది, 12 + 8 అనేది 20 అవుతుంది. సో మనం నెక్స్ట్ దానికి ఫైండ్ అవుట్ చేద్దాం. 4 + 3 అనేది 7 అవుతుంది, 4 + 3 అనేది 12 అవుతుంది. సో మనకి 12 + 7 అనేది 19 అవుతుంది. నెక్స్ట్ ఏంటి, 5 + 2 అనేది 7 అవుతుంది, 5 2s are 10. సో 10 + 7 అనేది 17 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి సేవ్ ఈజ్ కోడెడ్ యాజ్ *3 #5 అండ్ బేస్ ఈజ్ కోడెడ్ యాజ్ #3
స్టార్ అండ్ 5. ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఎస్కి ఏముంది, స్టార్ ఉంది. సో ఇక్కడ కూడా థర్డ్ లెటర్ కదా, సో థర్డ్ లెటర్ మనకి స్టారే ఉంది. సో ఎస్ అంటే మనకి స్టార్. నెక్స్ట్ చెక్ చేసుకోండి, ఏకి 3. సో ఇక్కడ కూడా మనకి ఏ అంటే 3. అండ్ నెక్స్ట్ విఈ. సో వీకి మనకి హ్యాష్ ఉంది, అలాగే ఈ అంటే మనకి 5 ఉంది. సో మనకి క్వశ్చన్లో ఏం అడిగారో చూడండి. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ EVAS? సో మనకి EVAS. సో కోడ్ ఏంటి మనకి 5#3 అండ్ స్టార్. సో మనకి ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి how many letters in signature are between the first vowel and last consonant? సో మనకి ఇక్కడ ఒక లెటర్ అయితే ఇచ్చారు. సో లెటర్ ఏంటి మనకి సిగ్నేచర్. సో సిగ్నేచర్లో ఫస్ట్ ఓవెల్ అండ్ లాస్ట్ కాన్సనెంట్కి మధ్యలో ఉన్న అన్ని లెటర్స్ని కౌంట్ చేయమని చెప్పాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఓవెల్ ఏంటి, ఐ. మనకి ఇది కాన్సనెంట్. సో ఫస్ట్ ఓవెల్ వచ్చేసి మనకి ఐ ఉంది. అండ్ లాస్ట్ కాన్సనెంట్ చూసుకోవాలి, ఇది మనకి ఓవెల్ కదా, అండ్ ఇది వచ్చేసి మనకి కాన్సనెంట్స్. సో వీటి రెండింటి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? సో 1, 2, 3, 4 అండ్ 5. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద ఆప్షన్ దట్ బెస్ట్ కంప్లీట్ ద అనలాగీ. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనలాగీకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ కే అనేది రిలేటెడ్ టు ఎంఎస్. అలాగే ఇక్కడ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ రిలేషన్ వచ్చిందో సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్ అనేది ఎఫ్పికి నెక్స్ట్ నంబర్తో రావాలన్నమాట. నంబరింగ్ రాస్తే మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్పాను కదా. సో ఈ అంటే 5, నెక్స్ట్ కే అంటే 11, ఎం అంటే 13, ఎస్ అంటే 19. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 6, 16. సో ఇప్పుడు చెక్ చేసుకున్నాం అనుకోండి, 5 and 13 అంటే +8 అయింది. అలాగే ఇక్కడ కూడా మనకి +8 అయితే ఉంది. సో నెక్స్ట్ ఏం కావాలి మనకి, 6 + 8 అనేది మనకి 14 అవుతుంది. 14 అంటే మనకి n. అలాగే 16 + 8 అనేది మనకి 24 అవుతుంది. 24 అంటే ఏంటి, ఎక్స్. సో మనకి ఆన్సర్ ఏంటి, NX. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వాట్ కమ్స్ నెక్స్ట్ 12, 30, 56, 90 అండ్ 132. సో ఇది మనకి సిరీస్కి రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మనకి నంబర్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి అడిషన్ అనేది చెక్ చేయండి. సో మనకి ఇవి రెండింటికి నంబర్ డిఫరెన్సెస్ అనేది చూసుకుంటే ఇక్కడ 18 ఉంది, అలాగే ఇక్కడ మనకి 26 ఉంది, అండ్ ఇక్కడ మనకి 34 ఉంది, అండ్ ఇక్కడ మనకి 2 అండ్ ఇక్కడ మనకి 4 డిఫరెన్సెస్తో ఉంది. సో ఒక్కసారి దీనికి మళ్ళీ డిఫరెన్సెస్ అనేది చెక్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి 8 ఉంది, అండ్ ఇక్కడ కూడా మనకి 8, అండ్ ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే మనకి 8 డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి మనకి అన్ని నంబర్స్ సెకండ్ డిఫరెన్సెస్లో 8 అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ అనేది 8 రావాలి. సో ఇక్కడ ఏంటి 42 + 8 అనేది రావాలి కదా. సో 42 + 8 అనేది మనకి 50 అవుతుంది. సో 50 + 132 చేయాలి. సో 50 + 132 అంటే ఏమవుతుంది మనకి 182. సో ఆప్షన్ సి 182 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి in each of the following questions the second word is formed by rearranging the letters of the first word according to a specific pattern. సో మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది సెకండ్ వర్డ్కి రిలేషన్లో ఉంది. అలాగే అప్లై ద సేమ్ ప్యాటర్న్ టు ద థర్డ్ వర్డ్ టు డిటర్మైన్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ మనకి థర్డ్ వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ సెకండ్కి ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్లో థర్డ్ వర్డ్ అనేది ఫోర్త్ వర్డ్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సెకండ్కి రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ సెకండ్కి ఒకసారి మనం చెక్ చేసుకుందాం అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్స్ చూడండి NU అని ఉంది. సో ఇక్కడ ఏమైంది మనకి రివర్స్ అయ్యారు. సో ఇక్కడ మనకి UN అయ్యారు. నెక్స్ట్ 2 నెంబర్స్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ 2 లెటర్స్ చెక్ చేసుకుంటే MB కదా. సో మనకి ఇవి కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటి ER. సో మనకి ఇక్కడ ఆపోజిట్ ER అండ్ E. సో ఇక్కడ ఏంటి మనకి అన్నీ కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. సో మనకి HGSOS అండ్ T. సో మనం ఇప్పుడు ఆప్షన్స్ అనేది చెక్ చేసుకున్నాం అనుకోండి. HGSOTS ఇది కాదు, అండ్ ST కదా లాస్ట్కి, ఒకసారి లాస్ట్ నుండి చెక్ చేసుకోండి. సో మనం ఇప్పుడు చెక్ చేస్తే HGSOST. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వాట్ షుడ్ కమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి నంబర్ సిరీస్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. సో ఇప్పుడు మనకి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యాయి కదా. సో డిఫరెన్సెస్ ఏంటో చెక్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఇక్కడ డిఫరెన్సెస్ అనేది చూస్తే 3 ఉంది, అండ్ 97 - 91 అనేది 6, అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి 9, అండ్ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ తెలియదు. అండ్ నెక్స్ట్ ఒకసారి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకుంటే 3 1s
3 ఇంటూ 2 అండ్ నెక్స్ట్ ఏంటి 3 ఇంటూ 3 నెక్స్ట్ ఏమవుతుంది 3 ఇంటూ 4 నెక్స్ట్ ఏంటి 3 ఇంటూ 5 ఆర్ఎల్స్ డిఫరెన్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 3 ఉంది, ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 3 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ కూడా డిఫరెన్స్ అనేది 3 ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటి 6 ప్లస్ 3 9 కదా. సో నెక్స్ట్ ఏంటి 9 ప్లస్ 3 అనేది మనకి 12 రావాలి. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 82 మైనస్ 12. సో 82 మైనస్ 12 అనేది మనకి 70 అవుతుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో 70 అనేది రావచ్చు అనమాట. సో నెక్స్ట్ చెక్ చేసుకున్నాం అనుకోండి 70 మైనస్ 55 అనేది ఎంత అవుతుంది 15. సో ఇక్కడ ఏంటి 15. సో ఇప్పుడు మనకి ప్యాటర్న్ అనేది చెక్ చేసుకుంటే 3 1s 3 2s 3 3s 3 4s 3 5s. సో అన్నిటికీ కూడా డిఫరెన్స్ అనేది మనకి 3 ఉంది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి అంటే ఆడ్ వన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, దాంట్లో ఏది డిఫరెంట్గా ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ అనేది చూసుకున్నాం అనుకోండి, ఒక్కసారి RHS సైట్ అనేది చెక్ చేస్తే మనకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సో 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 3, అలాగే 121 అనేది 11, ఇది 6 అండ్ ఇది మనకి 9 కదా. సో ఒకసారి నంబర్స్కి చెక్ చేసుకున్నాం అనుకోండి 2 + 1 అనేది 3 కరెక్ట్, అలాగే 6 + 5 అనేది 11 కరెక్ట్. నెక్స్ట్ చెక్ చేసుకుంటే 4 + 2 అనేది 6. నెక్స్ట్ చెక్ చేసుకుంటే 4 + 3 అనేది 7. సో 7 స్క్వేర్ ఏమవుతుంది మనకి 49. కానీ ఇక్కడ మనకి ఏముంది 81. సో మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్ ఏముంటుంది మనకి ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే డిఫరెంట్గా ఉంది. సో మనకి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, చూస్ ద ఆడ్ వన్ అవుట్. సో నెక్స్ట్ కూడా మనకి ఆడ్ వన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయాలి. లిల్లీ, లోటస్, గ్రేప్స్ అండ్ జాస్మిన్. సో ఒక్కసారి ఇక్కడ మనం చెక్ చేస్తే ఏ, బి అండ్ డి అనేవి మనకి ఫ్లవర్స్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో ఇదేంటి మనకి సి అనేది మాత్రమే మనకి ఫ్రూట్. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి యు ఆర్ అసైన్డ్ ఎ టాస్క్ యూ డోంట్ నో హౌ టు డూ, వాట్స్ యువర్ బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారంటే మనకి ఒక టాస్క్ అనేది అసైన్ చేశారు, కానీ దాన్ని మనం ఎలా చేయాలో తెలియదు. సో మనకి ఈ 4 ఆప్షన్స్లో ఏది బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్గా తీసుకోవచ్చో అడిగారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఆప్షన్ ఎలిమినేషన్తోని సాల్వ్ చేయాలన్నమాట. సో ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే మేక్ ఎక్స్క్యూజెస్. సో మనకి తెలియదు అని చెప్పేసి డైరెక్ట్గా ఎక్స్క్యూజ్ అయితే చేయలేం కదా. సో నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటే డూ ఇట్ రాంగ్లీ. సో మనకి తెలియదు అని చెప్పేసి ఏది పడితే అదైతే చేయలేం కదా. సో ఆప్షన్ బి అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే డిలే ఇట్. సో ఇది కూడా కాదు. అండ్ థర్డ్ ఆప్షన్లో చూస్తే సీక్ హెల్ప్ ఆర్ గైడెన్స్. సో మనకి ఏదన్నా ఒక టాస్క్ తెలియలేదు అనుకోండి, వేరే వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ అయినా సరే గైడెన్స్ అయినా సరే తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తామన్నమాట. సో దీనికి బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమవుతుంది ఆప్షన్ సి సీక్ హెల్ప్ ఆర్ గైడెన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇన్ ద సీక్వెన్స్ ACFG విచ్ లెటర్ ఇస్ 5th. సో మనకి ఇక్కడ ఏంటి ACFG నెక్స్ట్ లెటర్ ఏంటి అని అడిగారు. సో మనకి ఇక్కడ నంబరింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి 3, 6 అండ్ 10 కదా. సో డిఫరెన్స్ అనేది చెక్ చేయండి. ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 4. సో ఇక్కడ మనం నంబర్స్ అనేది చెక్ చేసుకుంటే 2, 3, 4. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి 5 రావచ్చు. సో ఇక్కడ అడిషన్ అయింది కదా. సో 6 + 4 అనేది 10 అయింది. సో 10 + 5 అనేది 15 అవుతుంది. సో మనకి 15 నంబరింగ్లో లెటర్ అనేది ఏమవుతుంది ఓ. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ప్రీచర్. సో మనకి ఇక్కడ ఒక వర్డ్ అయితే ఇచ్చారు, ఆ వర్డ్ నుండి లెటర్స్ని యూజ్ చేసి ఈ కింద ఆప్షన్స్లో ఏ వర్డ్ అయితే వస్తుందో లేదో చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేస్తే టీచ్ అని ఉంది. సో మనం ఇక్కడ ఈ ప్రీచర్ అనే వర్డ్లో ఎక్కడ కూడా మనకి టీ లెటర్ అయితే లేదు కదా, EACH. సో EACH అయితే ఉంది, కానీ టీ అయితే ఎక్కడ కూడా లేదు. సో ఆప్షన్ ఏని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డీలో చెక్ చేసుకుంటే కూడా మనకి టీ అయితే ఉంది. సో ఈ వర్డ్ కూడా మనకి రాదు. అండ్ థర్డ్ ఆప్షన్లో చూసుకుంటే కూడా మనకి టీ అయితే ఉంది. సో సి ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అండ్ బి ఆప్షన్లో చెక్ చేసుకుంటే CHAR అని ఉంది. సో CHA అండ్ R. సో మనకి ఈ వర్డ్ అనేది ఈ వర్డ్స్తోని తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి
వాట్ కమ్స్ నెక్స్ట్. సో మనకి ఇక్కడ లెటర్ సిరీస్ అయితే ఇచ్చారు. సో నంబరింగ్ అనేది రాద్దాం. సో మనకి ఇక్కడ 12 అవుతుంది, అండ్ ఇది మనకి 13, ఇక్కడ మనకి 14, ఇది మనకి 15, అండ్ ఇది మనకి 16. కే అంటే మనకి 11, ఇది 10, అండ్ ఇది 9. సో మనం ఒక్కసారి ఫస్ట్ లెటర్స్ అన్నీ చెక్ చేసామనుకోండి. 12, 11, 10, 9. సో ఇక్కడ ఏంటి అన్నీ కూడా -1 ఉన్నాయి. సో 9 - 1 అనేది ఏమవుతుంది 8. 8 అంటే మనకి హెచ్. నెక్స్ట్ చెక్ చేయండి. 13, 14, 15, 16. సో నెక్స్ట్ ఏమవుతుంది 17. సో 17 అంటే ఏంటి క్యూ. సో హెచ్క్యూ. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ని బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద కంక్లూజన్ దట్ ఫాలోస్. స్టేట్మెంట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఆల్ డాన్సర్స్ ఆర్ ఆర్టిస్ట్, నో ఆర్టిస్ట్ ఈజ్ లేజీ. మనకి 2 కంక్లూజన్స్ అయితే ఇచ్చారు. సో స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కంక్లూజన్ అనేది ఫాలో అవుతుందో లేదో చెక్ చేయాలి. ఎప్పుడన్నా సరే మనకి స్టేట్మెంట్లో ఆల్ కానీ సమ్ కానీ నో కానీ ఇచ్చారనుకోండి, వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటి మనకి ఆల్ డాన్సర్స్ ఆర్ ఆర్టిస్ట్. సో ఇక్కడ ఏంటి అందరు డాన్సర్స్ కూడా ఆర్టిస్ట్. నెక్స్ట్ ఏంటి నో ఆర్టిస్ట్ ఈజ్ లేజీ. సో ఏ ఆర్టిస్ట్ కూడా మనకి లేజీ కాదనమాట. ఇప్పుడు కంక్లూజన్స్ ఏంటో చూద్దాం. కంక్లూజన్స్లో నో డాన్సర్ ఈజ్ లేజీ. సో అందరు డాన్సర్స్ ఆర్టిస్టే, ఆర్టిస్ట్ ఎవ్వరు లేజీ కారన్నప్పుడు ఆల్ నో డాన్సర్ కూడా లేజీ కదా. సో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంక్లూజన్ చూసుకుంటే సమ్ లేజీ ఆర్ డాన్సర్స్. అసలు ఒక్క ఆర్టిస్ట్ కూడా లేజీ కాదని చెప్పినప్పుడు సమ్ లేజీ అనేవాళ్ళు డాన్సర్స్ ఎలా అవుతారు. సో సెకండ్ కంక్లూజన్ అనేది ఫాలో అవ్వదు. సో మనం ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఆప్షన్ ఏ ఓన్లీ 1 అనేది ఫాలో అవుతుందన్నమాట. సో మనకి స్టేట్మెంట్లో ఏమని చెప్పారంటే అందరూ డాన్సర్స్ ఆర్టిస్ట్ అనమాట. అలాగే ఏ ఆర్టిస్ట్ కూడా లేజీ కాదు. సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏ డాన్సర్ కూడా లేజీ అయితే కాదు కదా. సో నో డాన్సర్ ఈజ్ లేజీ అనేది కరెక్ట్ అవుతుంది. సమ్ లేజీ ఆర్ డాన్సర్స్. సో ఏ డాన్సర్ కూడా మనకి లేజీ అయితే కాదు. సో ఫస్ట్ అండ్ సెకండ్ అనేవి కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఇఫ్ cow is coded as 3, 15, 23, how will WOC be coded as? సో మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి. సి అంటే ఏంటి మనకి 3, ఓ అంటే 15, డబ్ల్యూ అంటే 23. ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. 3, 15, 23 ఎగ్జాక్ట్గా లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూసే ఉన్నాయి. సో డబ్ల్యూ అంటే ఏంటి 23, ఓ అంటే ఏంటి 15, సి అంటే ఏంటి మనకి 3. సో ఆప్షన్స్లో చెక్ చేసుకున్నాం అనుకోండి 23, 15, 3. సో 23, 15, 3 ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ద లెటర్ గివెన్ బిలో వెన్ దే ఆర్ అరేంజ్డ్ ఫార్మ్ అండ్ అప్రోప్రియేట్ మీనింగ్ఫుల్ వర్డ్. సో మనకి ఇక్కడ ఏమని చెప్పారంటే కింద సర్టెన్ లెటర్స్ అయితే ఇచ్చారు, వాటన్నిటిని అరేంజ్ చేస్తే మనకి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అయితే వస్తుంది. ఆ మీనింగ్ఫుల్ వర్డ్ నుండి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ లెటర్ ఆర్ ఇన్ ద వర్డ్ ఫార్మ్. సో ఏదైతే వర్డ్ ఫార్మేషన్ అయిందో దాంట్లో మనకి పొజిషన్ ఆఫ్ ఆర్ అనేది ఫ్రమ్ ద లెఫ్ట్ నుండి కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ లెటర్స్ నుండి మీనింగ్ఫుల్ వర్డ్ని అయితే చూడండి. సో ఇక్కడ మనం చూసామనుకోండి TION. సో TION మనకి లాస్ట్లో TION అనే దాంతో వర్డ్స్ అయితే వస్తాయి కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. సో OBSERVA. సో ఇక్కడ ఏంటి మనకి వర్డ్ అనేది అబ్జర్వేషన్. సో మనకి ఇవన్నీ లెటర్స్ నుండి అబ్జర్వేషన్ అనే లెటర్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, లెఫ్ట్ నుండి పొజిషన్ ఆఫ్ ఆర్. సో మనకి ఇది లెఫ్ట్ సైడ్, ఇది మనకి రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ నుండి పొజిషన్ ఆఫ్ ఆర్ 1, 2, 3, 4 and 5. సో మనకి ఏ పొజిషన్లో ఉంది 5th పొజిషన్లో ఉంది. సో ఆప్షన్ సి 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ద సెమినార్ ఇన్ గుంటూరు అకర్డ్ 2 days బిఫోర్ విశాఖపట్నం while Kakinada was 3 days after Visakhapatnam. If Kakinada's seminar was on 20th February, when did Guntur seminar happen? సో మనకి ఇక్కడ టోటల్గా 3 ప్లేసెస్లో సెమినార్ అయితే చెప్పారు. సో ఫస్ట్ ప్లేస్ ఏంటి మనకి గుంటూరు, సెకండ్ ప్లేస్ ఏంటి మనకి కాకినాడ, థర్డ్ ప్లేస్ ఏంటి మనకి విశాఖపట్నం. సో మనకి ఇప్పుడు కాకినాడ సెమినార్ అనేది ఏ డేట్లో ఉందో చెప్పారు, 20 February. సో కాకినాడ అనేది 20 February అని చెప్పారు. తర్వాత బిఫోర్ సెంటెన్స్లో చూసుకుంటే వైల్ కాకినాడ వర్స్ 3 days ఆఫ్టర్ విశాఖపట్నం. సో విశాఖపట్నం జరిగిన
3 డేస్ తర్వాత మనకి కాకినాడ మీటింగ్ అయితే జరిగింది. సో మనకి విశాఖపట్నంలో 17th జరిగింది అనుకోండి, 17 + 3 డేస్ తర్వాత కాకినాడలో జరిగింది. సో విశాఖపట్నంలో మనకి 17th ఫిబ్రవరి రోజు సెమినార్ అయితే జరిగింది. అండ్ ఫస్ట్ సెంటెన్స్లో చూసుకుంటే ద సెమినార్ ఇన్ గుంటూరు అకర్డ్ 2 days బిఫోర్ విశాఖపట్నం. సో విశాఖపట్నం కన్నా 2 days బిఫోర్ కాబట్టి -2. సో 17 - 2 అనేది 15th ఫిబ్రవరి. సో గుంటూరులో మనకి సెమినార్ అనేది 15th ఫిబ్రవరి రోజు జరిగింది. మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, వెన్ డిడ్ ద గుంటూరు సెమినార్ హ్యాపెన్. సో గుంటూరు సెమినార్ అనేది మనకి 15th ఫిబ్రవరి. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి చూస్ ద నంబర్ దట్ ఫిట్స్ ద అనలాగీ. సో మనకి ఇక్కడ అనలాగీ గురించి అడిగారు. 3 అనేది రిలేటెడ్ టు 24, అలాగే సిమిలర్గా 5 అనేది రిలేటెడ్ టు ఏంటి అని అడిగారు. సో ఎప్పుడన్నా సరే మనకి ఇలాంటి నంబర్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యాయని అనుకోండి. సో 3 నుండి 24 ఇంక్రీజ్ అయింది. సో మనము అప్పుడు ఎలా చెక్ చేయాలి అంటే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ నుండి కానీ చెక్ చేయాలి. సో 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది, కానీ 3 క్యూబ్ అనేది ఏమవుతుంది మనకి 27. సో 3 క్యూబ్ అనేది మనకి 27 అవుతుంది. 27 - 3 అనేది ఏమవుతుంది మనకి 24. సో మనకి 24 అయితే ఉంది కదా. సో నెక్స్ట్ దానికి చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటి 5. సో 5 క్యూబ్ అనేది 125 అవుతుంది. సో 125 - 3 అనేది ఏమవుతుంది మనకి 122. కానీ ఆప్షన్స్లో మనకి 122 ఉందా, లేదు. ఒక్కసారి మనం అసలు ఇక్కడ 3 అనేది ఎందుకు తీసుకున్నాం, ఏదైతే క్యూబ్ చేసామో ఆ నంబర్ మైనస్ చేసాం. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం ఏ నంబర్తోనైతే క్యూబ్ చేసాము అంటే 125, 5 క్యూబ్ కదా. సో 5 క్యూబ్ అనేది 125 మైనస్ ఏ నెంబర్తో క్యూబ్ చేసాం 5తో. సో -5. సో ఆన్సర్ ఏమవుతుంది 120. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద సిరీస్. సో మనకి ఇక్కడ 625, 125 అండ్ 25 అని ఉంది. సో ఇవన్నీ కూడా డివిజిబుల్ బై 5 అవుతాయి కదా, ఎందుకంటే మనకి యూనిట్ డిజిట్లో 5 అనేది ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. 625 డివైడెడ్ బై 5 అనేది 125 అవుతుంది. అలాగే 125 డివైడెడ్ బై 5 అనేది 25 అవుతుంది. సిమిలర్గా 25 డివైడెడ్ బై 5 అనేది 5 అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏ 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం టోటల్గా 25 క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.